శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. వాస్తు ప్రకారం గుడి శిఖరం నీడ, ధ్వజస్తంభం నీడ ఇంటిపై కానీ లేదా ఇంటి ప్రాంగణంలో కానీ పడితే ఏమైనా దోషమా? ఈ నీడలు పడినప్పుడు ఎటువంటి వాస్తు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది? ధ్వజస్తంభం, ఆలయ నీడ పట్టడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ సందేహాలకు ఈ వీడియోలో పూర్తి సమాధానాలు లభిస్తాయి. స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియోని చూడండి. వాస్తు ప్రకారం ఆలయం శిఖరం నీడ, ధ్వజస్తంభం నీడ ఇంటిపై కానీ లేదా ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంపై కానీ పడకూడదు. ఈ నీడలు పడటం తీవ్రమైన వాస్తు దోషంగా ప్రాచీన వాస్తు గ్రంథాలు తెలియజేస్తున్నాయి. గుడి నీడ, ధ్వజస్తంభం నీడ గృహంపై కానీ ఖాళీ స్థలంపై కానీ పడితే తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనుభవంలో మనం చాలా గృహాల్లో ఇది మనం గమనించవచ్చు. ధ్వజస్తంభం నీడ, ఆలయం శిఖరం నీడ ఇంటిలో కానీ ఇంటి ప్రాంగణంలో కానీ పడితే ఆ ఇంట్లో నివసించే వారికి ఏ విషయంలోనూ కలిసి రాదు. ఎదుగు బదుగు లేని జీవితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా యజమానిపై అధిక ప్రభావం ఉంటుంది. జీవితంలో సెటిల్ అవ్వటం కష్టం లేదా తీవ్ర ఆరోగ్య సమస్య ఉండవచ్చు. ఇటువంటి గృహాల్లో నివసించే వారి కుటుంబాల్లో వారి సంతానం సరిగా సెటిల్ కాలేకపోవచ్చు. సరైన వృత్తి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. వీరి సంతానానికి వివాహాది శుభకార్యాలు కూడా బాగా లేట్ అవుతూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు ఇటువంటి గృహాల్లో నివసించే వారిని వేధిస్తూ ఉంటాయి. కనుక ఆలయం నీడపడే గృహాలకు చాలా వాస్తు జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఆలయం నీడ, ధ్వజస్తంభం నీడల గృహంపై పడినప్పుడు ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శిఖరం నీడ, ధ్వజస్తంభం నీడ పడే వరకు స్థలాన్ని వదిలి, అంటే ఆ స్థలాన్ని కట్ చేసి మిగిలిన ప్రదేశంలో గృహం నిర్మించుకోవటం చాలా మంచిది. అంటే నీడ పడే వరకు ఉన్న స్థలాన్ని కట్ చేసి మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకొని నివసిస్తే ప్రభావం ఏమి ఉండదు. అంటే ఈ ఆలయం నీడ, ధ్వజస్తంభం నీడ పడే వరకు స్థలాన్ని మిగిలిన స్థలం నుంచి వేరు చేయాలి. ఇది అన్నిటికంటే చాలా మంచి పరిష్కారం. నిర్మించిన గృహంలో ఈ నీడలు ఇంటి యొక్క ఖాళీ స్థలంలో కనుక, అంటే ప్రాంగణంలో పడుతూ ఉంటే ఎక్కడైతే ఈ శిఖరం నీడ, ధ్వజస్తంభం నీడ పడుతున్నాయో ఆ ప్రదేశాన్ని కట్ చేయాలి. ఆ ప్లేస్లో పూల మొక్కలు కనుక వేయాలి. దీనివల్ల కొంత ప్రభావం తగ్గుతుంది. అంటే నీడ పడే ప్లేస్లో మొక్కలు వేయాలి. ఇంటి మీద కాకుండా ఇంటి ప్రాంగణంలో నీడ పడింది అనుకోండి, ధ్వజస్తంభం నీడ, శిఖరం నీడ ప్రాంగణంలో కనుక పడితే ఎక్కడైతే పడుతుందో అంతవరకు ఆ స్థలాన్ని కట్ చేయాలి. ఆ స్థలంలో పూల మొక్కలు, తులసి మొక్కలు వేయాలి. చేసి ఆ స్థలాన్ని ప్రధాన స్థలం నుంచి కట్ చేస్తే ఈ నీడల ప్రభావం అంతగా గృహ యజమాని మీద, కుటుంబ సభ్యుల మీద ఉండదు. మినిమం 10 అడుగుల రోడ్డు గుడి నీడలు పడే ఇంటి మధ్య తీసి ఆ రోడ్డు గుండా అందరూ రాకపోకలుగా చేసే విధంగా నిర్మిస్తే శిఖరం నీడ, ధ్వజస్తంభం నీడ ప్రభావం తగ్గుతుంది. అంటే ఏ గృహం మీద అయితే ధ్వజస్తంభం నీడ, శిఖరం నీడ పడుతుందో ఆ గుడికి ఆ ఇంటికి మధ్యలో 10 అడుగులు కనుక రోడ్డు తీసి, మినిమం 10 అడుగులు ఉండాలి, ఎక్కువ ఉంటే మంచిదే. 10 అడుగుల వరకు రోడ్డు తీసి ఆ రోడ్డు గుండా అందరూ రాకపోకలు సాగే విధంగా మనం ఉంచినట్లయితే ఈ రోడ్డు ప్రభావం వల్ల చాలా వరకు ఈ ధ్వజస్తంభం నీడ, శిఖరం నీడ వల్ల వచ్చే ప్రతికూల ఫలితాలు తగ్గిపోతాయి. ఇది కూడా చాలా మంచి పరిష్కారం. అంటే ఏం లేదా, ఇంటి మధ్య ఆలయం మధ్య రోడ్డు తీయాలి. ఆ రోడ్లో నడవడానికి అందరినీ అనుమతించాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ ఇంటి మీద పడే నీడల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఉదయం 9 గంటలలోపు, సాయంత్రం 3 గంటల తర్వాత పడే నీడలు అంతగా ప్రభావం చూపవని, ఇబ్బంది పెట్టవని కొందరు వాస్తు విజ్ఞుల అభిప్రాయం. అనుభవంలో కొంతవరకు ఇది కూడా సరిపోతుంది. మొత్తం మీద గమనిస్తే ఆలయం నీడ, ధ్వజస్తంభం నీడ ఇంటిపై పడకుండా ఉండటమే మంచిది. ఈ నీడలు గృహం మీద పడటం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కలిసి రాదు. సంతానం కూడా సరిగ్గా స్థిరపడలేకపోవచ్చు. విధి లేని పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ నీడలు పడితే సమస్యలు ఉంటాయి. నీడలు కనుక పడినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక విధి లేని పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన రెమెడీస్, అంటే రోడ్డు తీయటం కానీ లేదా స్థలాన్ని కట్ చేయటం కానీ కుదరినప్పుడు
మత్స్యంత్రమును కానీ సుదర్శన యంత్రాన్ని కానీ శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేయించి ఇంటి లోపల భాగంలో ఈశాన్య భాగంలో అమర్చాలి. ఈ విధంగా కనుక చేస్తే కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే వీలుంటే ఇప్పుడు చెప్పే రెమెడీస్లో ఏదో ఒకటి పాటించవచ్చు. అంటే రోడ్డు తీయచ్చు, ఖాళీ స్థలం మీద పడితే ఖాళీ స్థలంలో తులసి మొక్కలు పూల మొక్కలు నాటి ఆ స్థలాన్ని వేరు చేయొచ్చు. ఇలా కాకుండా డైరెక్ట్గా ఇంటి మీద పడింది అనుకోండి, ఇంటి మీద పడిన దానికి వేరే రెమెడీ ఏమి ఉండదు. ఇంటి మీద కనుక ఈ నీడలు కనుక పడితే ఎక్కువ తీవ్ర దోషం కాబట్టి ఇక మనం అక్కడే నివసించాల్సిన పరిస్థితులు కనుకుంటే శాస్త్రోక్తంగా సుదర్శన యంత్రాన్ని కానీ మత్స్యంత్రాన్ని కానీ శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేయించాలి. బజార్లో దొరికే యంత్రాలు పెట్టకుండా శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేయించి వాటిని గృహం లోపల భాగంలో ఈశాన్యంలో కనుక అమర్చితే చాలా వరకు మనకి సమస్యలు తగ్గిపోతాయి, కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.